నమస్కారం. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం ఆరేడు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో భీమవరం వినాయక హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రుద్రరాజు యువరాజు, డాక్టర్ సాగిరాజు గజపతిరాజు, డాక్టర్ ఎం గజపతిరాజు, డాక్టర్ సాగిరాజు దివ్యతేజ, డాక్టర్ సిహెచ్ విజయకుమార్ రెడ్డి, డాక్టర్ జి మౌనిక, ఆరేడు సర్పంచ్ కె రెడ్డి బ్రహ్మానందులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆపరేషన్ సింధూర్ విజయానికి బాసటగా నిలిచిన వీర జవాన్ల సాహసాలు మరువలేవని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగిన తిరంగా ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదుల అంతమే భారత్ పంతమని అన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు అసువులు బాసిన పౌరులకు సంతాపం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదంపై మోడీ తీసుకున్న చర్యలు అమోఘమని అన్నారు. ప్రధాని తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడుతూ ఆయనకు అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ ర్యాలీ పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ప్రధాన వీధులు గుండా సాగింది. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనమందరం అంటూ ప్రతి ఒక్కరూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఇవాళ మనం దాడి చేశామంటే మనల్ని ఏ రకంగా హింసించారో మనకు తెలుసు. ఉగ్రవాదుల దాడిలో వారి నుదుట కుంకుమ రాలిపోతే, మహిళా తల్లుల యొక్క నుదుట ఉన్నటువంటి సింధూరం రాలిపోతే దానికి ప్రధానమంత్రి గారు చెలించిపోయి ఆయన పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో వాటి మీద తిరుగులేని ఒక ప్రతిదాడిని చేసి వారందరినీ నిరాయుధులు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు. ధైర్యంగా మనసు నిండా, గుండెల నిండా ఊపిరి నింపుకుని తలెత్తుకుని మన భారతీయ జాతి జెండా ఏదైతే ఉందో ఆ జెండాని పైకెత్తి నిలబెట్టి చెప్పుతో ఈ దేశం కోసం అందరూ కూడా ముందుకు నడుస్తామనేటువంటి మాట తెలియజేస్తాం. ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి పింగళి వెంగయ్య గారు రూపొందించినటువంటి ఈ మూవనెల జెండా, ఆయన రూపొందించినటువంటి త్రివర్ణ పతాకం మన చేతబూని నడుస్తాం. మనం పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ఉగ్రవాదుల్ని తోసుకుని పదండి అనేటువంటి మాటతోటి మనందరం ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పే విధంగా జాతీయ భావంతో, దేశ భక్తితోటి మనందరం కూడా ముందుకు వెళ్లాలనేటువంటి మాటతోటి ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైనిక దళాలకు సంఘీభావంగా కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు నిర్వహించిన తిరంగా యాత్ర ర్యాలీలో ముఖ్య అతిథులుగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్ పాల్గొన్నారు. ఆదివారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి కళా వెంకట్రావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. భారత సైనికులకు జై అంటూ నినాదాలు హోరెత్తింది. అలాగే స్థానిక మాజీ సైనికులకు ఎమ్మెల్యే సత్యానందరావు దుస్సాలువాలతో సత్కరించారు. మూడు పార్టీల ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రావులపాలెంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత జాతి యావత్తు ఒక్కటై నిలిచి విభిన్న ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాలు, సంస్కృతులు,
ఉన్నటువంటి భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పొంది భారత జాతి యావత్తు ఒక్కటై నిలబడి భారత ప్రేరేపిత మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీర జవాన్లు మన మురళీ నాయక్ గారు జవాన్లందరికీ కూడా అసలు రాసిన అక్కడ ప్రజానీకం కొంతమంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ మరి ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుతూ మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, ఆయనవిల్లి సత్యబాబు గౌడ్లు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని ఆయనవిల్లి మండలం ఆయనవిల్లి లంకలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శతాబ్ది మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో తొలి రోజు విశ్వక్షేణ పూజ చేసి అకల్మష హోమం నిర్వహించారు. స్వామివారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి అవసరమైన అర్హత, పవిత్రతను చేకూర్చేందుకు ఈ హోమం నిర్వహించామని పండితులు చెప్పారు. అలాగే గ్రామంలో పాడి పంటలు సుభిక్షంగా పండి ప్రజలంతా అన్యోన్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ 1925వ సంవత్సరంలో తమ గ్రామంలో పెద్దలు ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు చెబుతున్నాయని అన్నారు. గోదావరి నదికి సమీపాన ఉన్న ఈ గ్రామంలో నివసించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు ఉపాధి పొందుతున్నారని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు కేవీ సుబ్బారావు తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం శ్రామికుల వేతనాన్ని ఒక రోజుకు 307 రూపాయలుగా నిర్ణయించిందని చెప్పారు. జిల్లాలో ప్రత్యేకించి కొన్ని మండలాల్లో నీటి కుంటల తవ్వకాన్ని కూడా చేపట్టామని అన్నారు. 5,000 నీటి కుంటల లక్ష్యం కాగా ఇప్పటి వరకు సుమారు 2,500 పూర్తి చేశామని అన్నారు. ఈ ఉపాధి హామీ పథకాల పనులు రోడ్లు, చెరువులు వంటి పనులు చేపట్టడంతో పాటు ఉద్యానవన పంటలు కూడా అనుసంధానం చేశామని అన్నారు. జిల్లాలో 1,20,00,000 పని దినాలు కల్పించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 1,20,00,000 పని దినాలు ప్రాతిపదికగా ఎంచుకున్నాం. ఆ మార్గంలోనే ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి ఉన్న 300 రూపాయల నుంచి మరి దినసరి వేతనాన్ని 307 రూపాయలకి పెంచింది. ఆ కోణంలోనే గతంలో సరాసరి వేతనం 260 రూపాయలు పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ 307 రూపాయలను దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించి పని కూడా సక్రమంగా జరిగేటట్టు చూసి కనీసం 290 రూపాయలు 290 పైన వచ్చే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ రకంగానే ఉపాధి హామీ అనేది ఒక ప్రధానమైన ఆసరాగా గ్రామీణ ఉపాధి హామీ శ్రామికుల్లో ఏర్పడిన ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ వేసవకాలం అనేది మాకు ఎక్కువ ఉపాధి పని దినాలు జరుగుతాయి కాబట్టి మరి వేగవంతంగా ఈ ఉపాధి పని దినాలని ఈ కొద్ది నెలల్లో వర్షాకాలానికి ముందే ఎక్కువ పనిచేసే విధంగా, అలాగే గత సంవత్సరం కన్నా చాలా ఎక్కువ ప్రోత్సాహకరమైన రీతిలో మరి సరాసరి వేతనాన్ని 290 రూపాయలు ఆ పైన ఇచ్చే విధంగా చేస్తూ వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు మెరుగవడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకు, కడపలలో జరిగే జిల్లా రాష్ట్ర మహానాడులను జయప్రదం చేయాలి. భీమవరంలో తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. తణుకులో వైభవంగా తిరంగ ర్యాలీ, పార్టీలకు అతీతంగా జై భారత్ అంటూ
ఇచ్చిన నినాదాలు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి తణుకు ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, సహకరించిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. ఈ నెల 19వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న తిరంగా యాత్ర వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన ఐఐటి ప్రవేశ పరీక్షలు. 4 సెంటర్లలో హాజరైన 613 మంది విద్యార్థులు. ఉండి మండలం ఆరేడు గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించిన భీమవరం వినాయక హాస్పిటల్ వైద్యులు, పాల్గొన్న సర్పంచ్ రెడ్డి బ్రహ్మానందం. ఆపరేషన్ సింధూర్ విజయానికి బాసటగా నిలిచిన వీర జవాన్ల సాహసం నిడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కందుల. ఐనివిల్లి లంకలో పెద్ద ఎత్తున ఆరంభమైన సీతారామచంద్రస్వామి శతాబ్ది మహోత్సవాలు, తరలివచ్చిన పరిసర ప్రాంత ప్రజలు. రావులపాలెం తిరంగా ర్యాలీలో పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే బండారు. సైనికులకు జేజేలు పలికిన ప్రజలు. జాతీయ గ్రామీణ హామీ పథకం ద్వారా ఉపాధిని పొందుతున్న కార్మికులు. ఏలూరులో ప్రకటించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంచాలకులు సుబ్బారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.